హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ, పెద్ద కథ పేరు మాంత్రిక మృగం. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. తెల్లారేపాటికి యువరాజు జయంతుడి శవాన్ని గాని అతడు చచ్చాడన్న గుర్తుగా అతగాడి చిటికన వేళ్ళు గాని తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు సూరకేతు. మీరు నా శక్తియుక్తుల్ని తక్కువగా అంచనా వేయకండి. నాకు తెలియని మంత్రవేత్తలు లేరు, రాక్షసులు లేరు, వీరాది వీరులు లేరు. కానీ నేను ప్రస్తుతము నా బలపరాక్రమాల్ని నమ్ముతున్నాను. నాకై నేను ఒక్కడినే ఆ జయంతుని హతమార్చి మీ మెప్పు పొందుతాను, వస్తాను అంటూ సూరకేతు దగ్గర సెలవు తీసుకుని అరణ్య మధ్యాన ఉన్న ఆ చెట్ల గుబుర్లలో నుంచి బయటికి వచ్చాడు శివపాలుడు. అతడలా వెళ్ళిపోగానే బయటికి వచ్చిన సూరకేతు ఓ చెట్టు పక్కగా ఉన్న అశ్వాన్నెక్కి కళ్ళను లాగాడు. అతడెక్కిన అశ్వము సరాసరి మగధ రాజభవంతి ముందు ఆగింది. సూరకేతు అశ్వం ఎదిరించి దిగుతూ ఉండగానే, మంత్రివర్య, మీకోసమే మేమిప్పుడు మీ నివాసానికే వచ్చాము. మీరు లేరని తెలిసి రాజుగారు కంగారు పడుతున్నారు అని చెప్పారు ఆ సైనికులు. తిరిగి వాళ్లే అన్నట్టు మీరిప్పుడు ఎక్కడి నుంచి రావటం మంత్రివర్య అని అడగ్గా, నేను అయినా మీకు ఆ విషయాలన్నీ ఎందుకులే గాని, నా కోసం మహారాజు గారు ఇంత హఠాత్తుగా ఎందుకు కబురు చేశారో మీకు తెలుసా అని అడిగాడు. మంత్రిగారిని ఎక్కడికి వెళ్ళొచ్చారని అడిగితే అతను మీకు ఈ విషయాలన్నీ ఎందుకని అడగటాన కోపగించుకున్న ఆ సైనికులు, ఆ విషయాలు మాలాంటి వారికేం తెలుసు, మీరే వెళ్ళి కనుక్కోండి, మేము వెళుతున్నాము అంటూ వెళ్ళిపోయారు. దానికి గాను, అమ్మ దొంగ సన్నాసులారా అని లోలోన అనుకున్నా, ఇంతకీ రాజు ఏ విషయమై పిలిపించుంటాడబ్బా అని ఆలోచిస్తూనే రాజమందిరం చేరాడు. మంత్రి సూరకేతును చూడగానే, రండి మంత్రివర్య రండి అంటూ ఆహ్వానించాడు మహారాజు మాధవవర్మ. సూరకేతు ముళ్ల మీద కూర్చున్నట్లు ఆసనం మీద కూర్చోగానే మహారాణి మందారవల్లి కూడా అక్కడికి వచ్చింది. ఆమె వంక పరిశీలనగా చూశాడు మంత్రి. ఆమె ఎందుకో గాబరా పడుతున్నట్టుగా ముఖమంతా వాడిపోయి ఉంది. ఆమె గాబరాకు, రాజులోని ఆతృతకు, తను యువరాజును చంపబోయే విషయానికి ఏదైనా సంబంధం ఉందా? ఒకవేళ ఈ విషయం వీరికి, ఈ ఆలోచన సూరకేతు బుర్రలోకి వచ్చిందే తడవు ఇక ఆగలేకపోయాడు. మహారాజా, ఏమిటిలా పిలిచారు అని అడిగాడు. దానికాయన, మంత్రివర్య, యువరాజు జయంతి గురించి మీకు తెలియందేముంది? చిరుప్రాయం నుంచే సాహస కృత్యాలంటే వెనుకాడని తత్వం గలవాడు. ఇక్కడుంటే విద్యాబుద్ధులు మరిచిపోయి కేవలం యుద్ధప్రియుడైతాడని, కేవలం యుద్ధప్రియుడే కాక వివేక జ్ఞానం గల వీరుడుగా నా కుమారుడు నలుగురి మన్ననలు పొందాలనే కదా గురుకులానికి పంపాము అంటూ ఆగాడు. వింటున్న సూరకేతు, ఏమిటిది, విషయమంతా యువరాజు చుట్టే తిరుగుతున్నది, కొంపదీసి ఆ రహస్యం ఏమైనా తెలిసిందా ఏమిటి అని లోలోన తపించిపోసాగాడు. ఇదేం తెలియని మహారాజు మాధవవర్మ, మంత్రిగారు, యువరాజు జయంతి గురుకులానికి వెళ్ళి పట్టుమని 10 రోజులైనా కాకుండానే 12 ఏళ్లుగా మా కాళ్లను చుట్టుకు తిరుగుతున్న ఆ చిన్నారి బాలుని ఎడబాటు తండ్రినైన నన్నే ఎంతగా ప్రాణాలు ఉగ్గోబట్టుకున్నా ఆగకుండా చేస్తున్నదే. అలాంటిది నవమాసాలు మోసిన ఆ తల్లి ఆవేదన గురించి మీకు తెలియందేముంది? పైగా ఇంత క్రితమే కలత నిద్రలో ఓ పీడకల వచ్చిందట. ఆ కలలో మరోసారి ఆగాడు. వింటున్న మంత్రికి ముచ్చెమటలు పోయిసాగాయి. అయినా పైకి కనపడనీయకుండా కప్పిపుచ్చుకుంటూ, ఆ కలలో ఏం జరిగింది అని ఆసక్తి కనబరిచాడు. అందుకు ఆ రాజు, ఆ కలలో యువరాజునెవరో దుర్మార్గులు చంపేస్తున్నారట. దాంతో దిగ్గున లేచిన మహారాణి ఉన్నపడంగా జయంతుణ్ణి తీసుకురమ్మని తొందర చేయనారంభించింది. కానీ ఆ గురుకులానికి వెళ్ళేటందుకు నా ముఖం చెల్లటం లేదు. కాబట్టి మీరెళ్ళి గురుదేవులకు సర్ది చెప్పి యువరాజును తీసుకురండి అని చెప్పడం ముగించాడు మహారాజు మాధవవర్మ. విన్న సూరకేతు కథ అడ్డం తిరగటమే గాక చంపాలనుకుని పథకం వేసుకొని చంపటానికి మనిషిని కూడా పంపిన తనే తిరిగి జయంతిని తీసుకుని రావడం ఏమిటి? అయినా నా పిచ్చిగాని, ఈ పాటికి ఆ జయంతుడు శివపాలుడి కరవాలానికి 2 ముక్కలైపోయి ఉంటాడు కదా.
అలాటప్పుడు తను వెళ్ళి తెచ్చేది శవాన్నిగాక ఏముంది అని అనుకుంటుండగానే, ఏంటి మంత్రివర్య ఆలోచిస్తున్నారు, మీరు ఈ పని చేయలేరా అని ఆయన అనటంతో ఈ లోకానికి వచ్చాడు. చేస్తాను మహారాజా, అలాగని నేను వెళ్ళలేను. ఆ గురుదేవులకు ఈ కళ గురించి చెబితే నవ్వుతారు. పైగా మీరు ఇలాంటివి నమ్ముతారా? విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన వాడిని మీ మూర్ఖత్వంతో నిరక్షరాస్యుని చేయటం మీకేమైనా భావ్యంగా ఉందా అంటూ నన్ను నిలదీయవచ్చు. కాబట్టి ఓ 10 మంది సైనికుల్ని పంపుతాను, క్షేమంగా జయంతుని తీసుకువస్తారు అని చెప్పాడు. ఈ మాటలు రాజుతో పాటు మహారాణి మందారవల్లికి నచ్చటంతో, ఆ పనేదో త్వరగా చేయండి మంత్రివర్య అన్నది ఆమె. చిత్తం మహారాణి, సెలవు అంటూ లోపల నవ్వుకుంటూ రాజాంతఃపురంలో నుంచి బయటికి నడిచాడు మగధ సామ్రాజ్యపు మహామంత్రి సూరకేతు. అది అర్ధరాత్రి. గురుకులమంతా గాఢ నిద్రావస్థలో ఉంది. పూపొదల్ని చాటు చేసుకుంటూ గురుకులంలోకి ప్రవేశించిన శివపాలుడు నిద్రపోతున్న పిల్లల్లో ఏ పిల్లవాడు మగధ సామ్రాజ్యపు ఏకైక యువరాజో అర్థం కాలేదు. మాటల్లో పడి యువరాజు రూపురేఖల్ని తెలుసుకోలేకపోవటం ఎంత పొరపాటయింది. అసలైన వాణ్ణి తెలుసుకొని అతన్ని దూరంగా తీసుకువెళ్ళి చంపి ఆనవాళ్ళు లేకుండా తీసుకువెళ్ళలేకపోతే మంత్రిగారి ముందు పరువు పోవటం అటుంచి ఆయన దయాభిక్ష ఇకపై తనకుండదు. ఇప్పుడేమిటి చేయటం? ఇలా ఆలోచిస్తున్న శివపాలుడి బుర్రలో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఆ మరుక్షణమే చేతిలోని కరవాలాన్ని పూపొదల్లో దాచి మామూలుగా గురుకులం వాకిట్లోకి వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరు అంటూ అప్పుడే కలత నిద్రలో నుంచి లేచొచ్చి ప్రశ్నించాడు గురుదేవులైన సుగుణశర్మ. ఆశ్రమం లోపల కూడా నిద్రపోతున్న పిల్లల్ని పరిశీలనగా చూస్తున్న శివపాలుడు బదులివ్వకపోవడంతో శివపాలుడు వంక అనుమానంగా దృష్టి సారిస్తూ, ఎవరు నువ్వు, ఏ పని మీద ఇంత రాత్రి వేళ వచ్చావు అని అడిగారు. ఆ మాటలకు ఈ లోకానికి వచ్చిన శివపాలుడు, మీతో చాలా రహస్యంగా మాట్లాడాలి, గోడలకు చెవులుంటాయి అన్నాడు. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి నాతో రహస్యమేమిటబ్బా అనుకుని చూద్దాం ఏమిటో అన్నట్లు అతన్ని పక్క గదిలోకి తీసుకువెళ్ళిన గురుకులాధిపతి సుగుణశర్మ, ఇప్పుడు చెప్పు, ఏమిటా రహస్యం అని అడిగాడు. దానికి బదులివ్వకుండా దిక్కులు చూడసాగాడు శివపాలుడు. అది చూసి ఎవరైనా వింటారేమోనని భయపడుతున్నాడేమో అని అనుకున్న సుగుణశర్మ, ఇక్కడ మనకొచ్చిన ఆపదేం లేదు. ఈ గురుకులంలో శత్రురాజుల పిల్లలు, మిత్రురాజు పిల్లలు అను తారతమ్యాలేవీ ఉండవు. ఇంతవరకు అందరూ యువరాజు మిత్రులే. అదవా ఆ దేశాల రాజులు తమ తమ పిల్లల్ని చూసుకునేటందుకు వచ్చినా వారి వారి శత్రుత్వాల్ని మర్చిపోతారు. విధిగా మర్చిపోవాల్సిందే. కాబట్టి నువ్వు చెప్పాలనుకున్నదేమిటో ధైర్యంగా చెప్పు అని భరోసా ఇచ్చాడు. దాంతో గురుదేవుడు తన బుట్టలో పడ్డాడని లోపల అనుకున్న శివపాలుడు ఎంతో వినయంగా వంగి అతడి చెవిలో అతి చిన్నగా, గురుదేవా, నేను మగధ సామ్రాజ్యపు ప్రధాన గూఢాచారిని. గూఢాచారినైన నేను ఇంతవరకు గూఢాచారినని ఎవరికీ చెప్పుకోలేదు, ఎవరికీ తెలియదు కూడా. అసలు తెలియనివ్వకూడదు. అన్నట్టు ఇప్పుడు నేను ఇలా రావటానికి కారణము, మా యువరాజు జయంతుని చంపేటందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు నాకు ఇంత క్రితమే వర్తమానం అందింది. ఈ విషయం విన్న మహారాజు గారు రెండో కంటి వాడికి తెలియకుండా రాత్రికి రాత్రే యువరాజును తీసుకురమ్మని నన్ను పంపారు. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియపరచవద్దని చెప్పారు అని వివరించాడు. అది విన్న సుగుణశర్మ ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు. అది పసిగట్టిన శివపాలుడు, మీరిలా జాప్యం చేస్తే లాభం లేదు. అవతల శత్రువులు మీ గురుకులం పైకి విరుచుకుపడినా పడొచ్చు. మీరు యువరాజును తీసుకురండి, నేను పరిసరాలని పరిశీలిస్తూ ఉంటాను అన్నాడు తెలివిగా. తనెక్కడ యువరాజును తీసుకెళ్ళమని పురమాయిస్తాడోనని. బయటికి వెళ్ళిన శివపాలుణ్ణి కాసేపు చూసిన సుగుణశర్మ చివరికో నిశ్చయానికొచ్చి గబగబా ఆశ్రమ వాటికలో నిద్రపోతున్న ఓ 12 ఏళ్ల బాలుణ్ణి తీసి అతడి నుదుట గాఢంగా ముద్దు పెట్టుకొని ఆ బాలుడేదో మాట్లాడేలోగా అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా గుండెలు కద్దుకొని ఆపై ఆ బాలుణ్ణి తెచ్చి శివపాలుడికి అప్పగించి, జాగ్రత్తగా తీసుకువెళ్ళు అన్నట్టు నీ పేరేమిటన్నావు అని అడిగాడు.
అలా హఠాత్తుగా పేరడగటంతో నా పేరు అని కాసేపు తడబడ్డ శివపాలుడు నా పేరు రామవర్మ అని చెప్పి మరో ప్రశ్నకు తావీయకుండా ఆ పిల్లాన్ని భుజానెత్తుకొని వడివడిగా నడిచి చీకట్లలో కలిసిపోయాడు. అతడలా కనుమరుగైపోయేదాకా ఊరుకున్న సుగుణశర్మ అతడలా వెళ్ళిపోగానే గబాల చావడిలోకొచ్చి ఓ మూలగా గాఢ నిద్రలో ఉన్న ఓ పిల్లవాడిని తట్టి లేపాడు. ఎంత గాఢ నిద్రలో ఉన్నా సుక్షత్రియుడవటంతో పాటు సాహసంతో పాటు చురుకుగల ఆ పిల్లవాడు దిగ్గున లేచి, ఏమిటి గురుదేవా, ఎందుకు నన్ను ఇలా నిద్ర లేపుతున్నారు అని అడిగాడు అర్థం కానట్లు. నువ్వు ఆపై విషయం చెప్పజాలని సుగుణశర్మ ఆ పిల్లగాడిని అలాగే ఎత్తుకొని గబగబా ఆ గురుకులానికి ఎడమవైపుగా ఉన్న అడవిదారి పట్టాడు. అలా దాదాపు చాలా దూరం నడిచి ఓ నదీ తీరంలో ఉన్న ఓ అడవికి గూడాన్ని చేరాడు. సుగుణశర్మ అలా గూడెంలోకి వెళ్ళగానే గూడెం నాయకుడైన సంగన్న, గురుదేవా, మీరా? ఇంత రాత్రివేళ మీరు ఇలా అన్నట్టు ఈ కోనుడెవరు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అందుకుగాను పిల్లవాడిని అక్కడ దింపి సింగన్నను చాటుకు తీసుకువెళ్లిన సుగుణశర్మ, సింగన్న, ఈ పిల్లవాడు ఓ రాచబిడ్డ, పేరు జయంతుడు. ఇతన్ని చంపటానికై కుట్ర జరుగుతున్నట్లుగా అనుమానంగా ఉంది. కేవలం అనుమానమే కాదు, ఓ మనిషి ఇంతకు క్రితమే వచ్చాడు. అతడుగా వచ్చాడో మంది మార్బలంతో వచ్చాడో తెలియకే వాడితో విరోధం పెట్టుకోకుండానే నమ్మించి పంపి ఆపై ఓ రాచ కుటుంబీకుణ్ణి కాపాడాలనుకున్న నేను నా కుమారుణ్ణి బలి తీసుకున్నాను. కాబట్టి ఈ బిడ్డణ్ణి నేను చెప్పేంతవరకు రాచబిడ్డడని తెలియనీరాదు. నీ బిడ్డడిగా పెంచు. నీ దగ్గరైతే సురక్షితంగా ఉంటాడనే ఇలా తెచ్చాను అంటూ వివరించాడు. విషయాన్నంతా విన్న సింగన్న ఓ రాచ కుటుంబీకుడి కోసం తన సొంత బిడ్డడి ప్రాణాలే బలి తీసుకున్న సుగుణశర్మ త్యాగనిరతికి మనసులోనే జోహార్లర్పించాడు. మీ మాట దక్కిస్తాను అని హామీ ఇచ్చాడు. సింగన్న అలా హామీ ఇచ్చాక యువరాజు జయంతుడి దగ్గరికి వచ్చిన సుగుణశర్మ, వస్తాను బాబు, దిగులు పడకుండా అల్లరి చేయకుండా చెప్పిన మాట విను అని చెప్పాడు. దానికి జయంతుడు, మీరెక్కడికి వెళుతున్నారు గురువుగారు? ఈయనెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు వదిలిపెట్టి వెళ్తున్నారు అని అడిగాడు అర్థం కానట్లు. నేను గురుకులానికి వెళ్తున్నాను నాయనా. ఈయన ఎవరో కాదు, మీ నాన్నగారే అని చెప్పాడు. కానీ జయంతుడు నమ్మలేదు. అందుకే మా నాన్నగారు రాజుగారు కదా, మంచి మంచి దుస్తులే తీసుకొని కిరీటాలు పెట్టుకొని ఉంటాడు కదా, మరి ఈయన గారికి అవి లేవేమిటి అని అడిగాడు అమాయకంగా. దానికి గాను అంత బాధలోనూ చిన్నగా నవ్విన సుగుణశర్మ అప్పుడు నేను నవ్వించాలని అలా వేషం వేసుకున్నాడు. నిజానికి మీ నాన్న ఇలాగే ఉంటాడు అని చెప్పాడు. అందుకు జయంతుడు, అలాగా, అయితే మా అమ్మ ఏది అని అడగగానే, ఇదిగో ఇక్కడున్నానంటూ వచ్చింది చాటు నుంచి అంతా వింటున్న సింగన్న భార్య ఎల్లమ్మ. ఆటవిక స్త్రీ అయినా ఎంతో హుందాగా ప్రశాంతంగా నిండుగా ఉన్న ఆమెను చూడగానే నిజంగానే తన తల్లి అని నమ్మిన జయంతుడు అమ్మా అంటూ పరిగెత్తుకొని వెళ్ళి ఆమె గుండెలను హత్తుకుపోయాడు. అది చూసి తృప్తిపడ్డ మనసుతో సింగన్న దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు సుగుణశర్మ. తెలతెలవారుతూ ఉండగా గురుకులాన్ని చేరిన సుగుణశర్మ గురుకులం బయట ఉన్న 10 మంది సైనికులను చూసి ఎవరబ్బా అని అనుకున్నాడు. అంతలో వారు సుగుణశర్మను చూసి వినయంగా ముందుకు వచ్చారు. వారిలో ఒకడు ఒక లేఖను అందించాడు. ఆ లేఖలో గౌరవనీయులైన శ్రీపురం గురుకులాధిపతియగు శ్రీ సుగుణశర్మ గారికి మగధ మహామంత్రి సూరకేతు వ్రాయిందేమనగా, కొన్ని అనివార్య కారణాల వల్ల యువరాజు జయంతుడి చదువు ఆపు చేయదలిచాము. అతని చదువు సంధ్యల కన్నా అతని ప్రాణాలే మిన్నగా భావించబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఇలా నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కాబట్టి మీరీ లేఖ చూడగానే యువరాజు జయంతుణ్ణి ప్రయాణం చేయించగలరని ఆశిస్తున్నాము. ఇట్లు మగధ సామ్రాజ్యపు మహామంత్రి సూరకేతు అని ఉంది. లేఖ చదివిన సుగుణశర్మ, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందంటూ తల పట్టుకొని కూర్చుండబోయాడు. అతడలా దిగులు పడిపోవటంతో ఆశ్చర్యపోయిన సైనికులంతా, గురువర్య, ఏం జరిగింది?
ఉత్తరంలో ఏముందని మీరిలా కంగారు పడిపోతున్నారు అంటూ ప్రశ్నించారు. అందుకు ఆయన, ఏం చెప్పమంటారు, రాత్రి ఎవరో రామవర్మట, మగధ సామ్రాజ్యపు ప్రధాన గూఢాచారినని, యువరాజును చంపటానికి కుట్ర జరుగుతున్నదని, అందుకే రాజుగారు రెండో కంటి వాడికి తెలియకుండా తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకుపోయాడు అని వివరించాడు. ఆ మాటలు విన్న సైనికులు, అలా జరిగిందా, కొంప ముంచాడు కదండి అన్నారు. తిరిగి వాళ్లే, విషయం ఇంతవరకు వచ్చాక మిమ్మల్ని తీసుకువెళ్లకుండా వెళితే మంత్రిగారు మా చర్మం వలిపించేస్తారు, కాబట్టి మీరొకసారి వచ్చి జరిగిందంతా రాజుగారికి చెప్పండి అన్నారు. వారలా పిలవటము తను వెళ్ళటం వల్ల కూడా లాభం ఉందనుకున్నాడు సుగుణశర్మ. అక్కడి పరిస్థితి అనుకున్నంత ప్రమాదంగా గనక లేకపోతే జరిగిన విషయమంతా రాజుగారికి రహస్యంగా చెప్పొచ్చని అనుకుని, పదండి, నాకేం భయం, పైగా రాజుగారి బాధలో పాలు పంచుకోవటం కన్నా నాకు కావలసిందేముంటుంది అని వారితో ప్రయాణమయ్యాడు. నువ్వు పని సాధించుకొస్తావో లేదోనని చాలా గాబరా పడిపోతున్నాను అన్నాడు సూరకేతు చేత ఓ సంచితో వచ్చిన శివపాలుని చూస్తూ. ఏం, ఎందుకు కలిగింది మీకు అనుమానము అని అడిగాడు శివపాలుడు సందేహంగా. నీకు జయంతుణ్ణి చంపమని చెప్పాను, కానీ అతడి రూపురేఖలు నువ్వు అడగలేదు, నేను కూడా చెప్పడం మర్చిపోయాను. దానికి తోడు నువ్విటు వెళ్ళగానే అటు రాజుగారు పిలిపించి జయంతుణ్ణి ఉన్నపళంగా రప్పించమని ఆజ్ఞాపించాడు అని చెప్తూ ఉండగానే, ఇంకా విషయాలు ఆపండి, నేను చెప్పేది వినండి అన్నాడు శివపాలుడు. దానికి సూరకేతు, ఇక వినేటందుకేముంది, సాధించుకొచ్చానన్నావుగా, ఏది ఆనవాళ్ళు చూపించు, నాకు అవతల బోల్డ్ పనులున్నాయి. గురుకులానికి వెళ్ళిన సైనికులు జయంతుడు లేడన్న వార్త మోసుకొచ్చేలోపే నేను రాజాంతపురంలో ఉండాలి అన్నాడు. అది విన్న శివపాలుడు, అలాగైతే ముందు ఆ పని చూసుకురండి, ఆ తర్వాతే నేను ఆనవాళ్ళు చూపిస్తాను అన్నాడు. అతడలా మొండిగా మాట్లాడటంతో చిరాకెత్తుపోయిన సూరకేతు, ఏమిటిది శివపాల, హాస్యాలకు పిచ్చాపాటికి ఇది సమయమా చెప్పు అన్నాడు చిరుకోపంగా. దానికతను, లేకపోతే ఏమిటి, రూపురేఖలు చెప్పకుండానే పని సాధించుకొచ్చానంటే ఎలా ఏమిటి అని మీరు అడిగారా అని బొంగమూతి పెట్టాడు. దాంతో మరింత చిర్రెత్తుకొచ్చినా చేయగలిగిందేమీ లేక, ఎలా సాధించుకొచ్చావో చెప్తేగా తెలిసేది అని అడిగాడు అసహనంగా. ఆ మాటకి సంతోషపడుతూ, అలా అడిగారు, బాగుంది అంటూ మొదలుపెట్టి తనను గురుకులాధిపతి అయిన సుగుణశర్మకు జరిగిన సంభాషణ వివరించి, ఈ రకంగా యువరాజును దక్కించుకొని ఆశ్రమం దాటగానే మారు మాట్లాడకుండా పీక నరికేశాను, ఇదిగో వాడి తల అంటూ సంచిలో నుంచి తీసి చూపించాడు. విషయమంతా విన్న సూరకేతు శివపాలుడి తెలివికి ఎంతగానో మురిసిపోయాడు. అతగాడు సంచిలో నుంచి తీసి చూపెట్టిన బాలుడి శిరస్సును చూసి అంతకు రెట్టింపుగా మండిపడ్డాడు. మంత్రిగారెందుకు అంతగా కోపోద్రీకుడవుతున్నాడో అర్థం కాని శివపాలుడు నోరు తెరిచి ఏదో అడుగుదామనుకునే అంత సరికే, నీ తెలివి తెల్లారినట్టే ఉందయ్యా, నీ వాలకం చూడగానే ఒళ్లంతా కళ్ళుగల సుగుణశర్మ నిన్ను శత్రువుగా భావించి వాడి కొడుకును నీకు అప్పగించాడు అని చెప్పాడు. అది విన్న శివపాలుడికి నోట మాట రాలేదు. యువరాజును ఒక్కడే వెళ్ళి చంపి వచ్చినందుకు గాను తనకి సేనాని పదవి ఖాయమని భావిస్తున్న అతగాడి ఆశా సౌధాలన్నీ కుప్పగూలిపోయాయి. చాలాసేపటికి ఈ లోకానికి వచ్చి, నన్ను క్షమించండి మంత్రివర్య, ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడిగాడు నీరసంగా. ఇంతకాలము నువ్వు స్వేచ్ఛగా తిరగలిగేవాడివి, నీ పేరు మార్చి చెప్పినా మనిషివి ఆ గురుదేవుడికి తెలుసు కాబట్టి నేను చెప్పేంతవరకు ఈ గృహం దాటి బయట తిరగకు, జరగాల్సింది తర్వాత వచ్చి చెబుతాను అంటూ ఆ గుబురు చెట్లలో నుంచి బయటికి వచ్చి బయట ఓ చెట్టు పక్కగా కట్టివేయబడిన అశ్వాన్నెక్కాడు. సుగుణశర్మకు తన కుమారుణ్ణి బలి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది, అతడెందుకు అనుమానించాడు, ఎలా అనుమానించాడు అన్న ప్రశ్నలు కందిరీగల్లాగా సూరకేతును చుట్టుముట్టేలోపే అతడు అధిరోహించుచున్న అశ్వము వేగాన్ని పుంజుకొని మగధ సామ్రాజ్యం వైపు దౌడు తీసింది. ఏమిటి మీరనేది అంటూ ఆవేశంగా అరిచాడు మహారాజు మాధవవర్మ. తిరిగి ఆయనే, ఎంత మా ప్రధాన గూఢాచారి అని చెబితే మాత్రము
మీరలా పంపించేయటమేనా? మాట మాత్రమేనా మా అంగీకారాన్ని తెలిపే పత్రం గురించి మీ దగ్గరకొచ్చిన ఆ దుర్మార్గుణ్ణి మీరెందుకు అడగలేదు అని అడిగాడు. అందుకాను గురుకులాధిపతి సుగుణశర్మ ఏదో చెబుదామని నోరు విప్పేలోపే, ఏమండి, వీడి మాటలు నమ్మకండి. వీడే మన కుమారుణ్ణి, మన చిన్నారిని, మన ఆశల సౌధాన్ని వీడి స్వప్రయోజనానికి ఆశించి శత్రువులతో చేతులు కలిపి చంపేసుంటాడు అంటూ గొల్లుమంది మహారాణి మందారవల్లి. భార్య ఏడ్పుతో పాటు ఆమె మాటలు విన్న రాజు ఆమె అన్నదాంట్లో కూడా ఆలోచించదగ్గ విషయమే ఉందనిపించింది. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో సుగుణశర్మ వైపు తిరిగి, చెప్పు, నా కుమారుని చంపేందుకు గాను నీతో చేతులు కలిపిన ఆ దుర్మార్గులెవరు అంటూ గద్దించాడు. కానీ తనకే పాపము తెలియదని, తాను చెప్పేది నిజమని, తన మాట నమ్మమని మొత్తుకున్నాడు సుగుణశర్మ. కానీ ఆ మాటలు విశ్వసించని రాజు, మీ మీద నాకున్న విశ్వాసానికి విలువిచ్చి నిజం చెప్పండి, లేకపోతే మీకు ఉరిశిక్ష తప్పదు అంటూ బెదిరించాడు. కానీ నిజం చెప్పలేదు సుగుణశర్మ. దాంతో రెచ్చిపోయిన మహారాజు అతన్ని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. సైనికులు సుగుణశర్మను బంధించి తీసుకుపోబోగా, ఆగండి అంటూ వచ్చాడు మంత్రి సూరకేతు. సూరకేతును చూడటంతోనే, మంత్రిగారు, ఈ విషయం విన్నారా అంటూ జరిగిందంతా గబగబా చెప్పగా, రాజుని పక్కకు తీసుకువెళ్ళి, మహారాజా, మీ మాటను ఎదిరిస్తున్నానని అనుకోకపోతే మీకు ఒక సలహా ఇస్తాను అన్నాడు. సంకోచపడకుండా చెప్పండి అన్నాడు రాజు. ఆ మాటలకు తృప్తిపడ్డ సూరకేతు, కారాగారంలో ఇతన్ని చిత్రహింసలకు గురిచేస్తే నిజాలు బట్టబయలు కాక తప్పవు అన్నాడు. ఆ మాటలు సముచితంగా తోచడంతో, అలాగే చేయండి మంత్రిగారు అని చెప్పేసి వడివడిగా తన మందిరం వైపు వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోగానే గర్వంగా మీసం మెలేశాడు మంత్రి. అది చూసి విషయం గ్రహించాడు సుగుణశర్మ. మహారాజా, ఘోరం జరిగిపోయింది అంటూ ప్రొద్దుటే గాబరాగా పరిగెత్తుకు వచ్చిన సైనికులను చూసి, ఏం జరిగింది అని అడిగాడు ఆసక్తిగా. సుగుణశర్మ తప్పించుకున్నాడు. ఏమిటి? అవును మహారాజా, అతన్ని బంధించి ఉంచిన చెరసాల తలుపులు ఊచలు విరచబడి ఉన్నాయి అని వివరించారు సైనికులు. దుర్మార్గుడు, వాణ్ణి అని పిడికిలి బిగిస్తూ, అన్నట్టు ఈ విషయం మంత్రిగారికి తెలుసా అని అడిగాడు. దానికి గాను ఆ సైనికులు రాత్రి చాలాసేపటి వరకు సుగుణశర్మను కొడుతూనే ఉన్నారు. ఆయన గారు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు, కానీ తెల్లారేపాటికి సుగుణశర్మ కారాగారంలో లేడు అని చెప్తూ ఉండగానే ఆ మందిరానికి వచ్చాడు సూరకేతు. అతన్ని చూసిన రాజు, ఈ విషయం తెలుసా అని ఆయన్ని అడిగేలోపే అంతా నాకు తెలుసునన్నట్టుగా తలూపాడు సూరకేతు. తిరిగి తనే, నన్ను క్షమించండి మహారాజా, మీరు చెప్పిన ప్రకారం ఉరి తీసేసి ఉన్నా బాగుండేది అన్నాడు బాధగా. ఆ మాటకి ఆయన, చచ, అవే మాటలు మంత్రిగారు, ఇందులో మీ తప్పేముంది? మీరు చెప్పిన ఉపాయం వల్ల మనకు లాభమే కదా. అది సరే, ఇక అయిపోయిన దానికై విచారించడం కన్నా జరగాల్సింది చూడటం మంచిది కాబట్టి ఆ దుష్టుణ్ణి బంధించే ఏర్పాట్లు చూడండి అని ఆజ్ఞాపించాడు. ఆ సంగతి మీరు ప్రత్యేకంగా చెప్పాలా? ఈ సాయంత్రంలోగా ఆ దుర్మార్గుణ్ణి ప్రాణాలతో కానీ ఆఖరికి శవాన్ని అయినా సరే మీకు చూపిస్తాను అంటూ ఆవేశంగా చెప్పి అంతఃపురంలో నుంచి బయటకు నడిచాడు. ఆ గృహలో ఒక మూలగా ఉన్న స్తంభానికి బంధింపబడి ఉన్న సుగుణశర్మ లోపలికి వచ్చిన సూరకేతుని చూసి, దుర్మార్గుడా, నీ వాలకం నాకు అనుమానం రేకెత్తించబట్టే నేను జయంతుణ్ణి తప్పించేశాను. ఈ సంగతి రాజుగారికి చెబుదామనుకున్నా అంతఃపురం నిండా నీ మనుషులే అని భావించబట్టే ఆయన నాకు ఉరిశిక్ష విధించినా ఆనందంగా నవ్వుకున్నాను. ఎందుకో తెలుసా? చెప్పకుండా చనిపోయినా జయంతుడు క్షేమంగా ఉంటాడని అని అంటూ ఉండగానే పెడేల్మని పెదాలు చిట్లి రక్తం కారేలాగా చెంపలు వాయించాడు సూరకేతు. చూడు, నువ్వన్నట్టు అంతఃపురం అంతా నా మనుషులు కాదు. నా గుట్టు తెలిసినవాడు ఈ శివపాలుడొక్కడే. ఇతను వేరెవరో కాదు, నా తమ్ముడే అని అంటూ ఉండగానే అక్కడే ఉన్న శివపాలుడు, అన్నయ్య, ఎట్టి పరిస్థితిలోనూ నా గురించి బయటకు చెప్పనన్న నువ్వు, నన్ను కూడా చెప్పవద్దన్న నువ్వు ఇప్పుడు నీకై నువ్వే
అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు. దానికి గాను పెద్దగా నవ్విన సూరకేతు, ఒరేయ్ తమ్ముడు, వీడికి నిజం తెలిసినంత మాత్రాన మునిగిపోయిందేమీ లేదు. అయినా ఎటొచ్చి ఇంకా సేపట్లో వీడు మన చేతిలో చావబోతున్నాడుగా అన్నాడు. అలాగైతే సరేలే, కానీ ఇంతకీ వీడు ఆ పిల్లవాడి సంగతి చెబుతాడంటావా లేదా అని అడిగాడు. వీడి తలలో పేను చెప్తుంది. ఏది ఆ కొరడా ఇలాతే అంటూ సుగుణ శర్మ దగ్గరికి వెళ్ళిన సూరకేతు వృధాగా తన్నులు తిని బాధపడకుండా ఉన్నదున్నట్లు చెప్పే అని హుంకరించాడు. దానికి సుగుణ శర్మ, నీ చేతిలో ప్రాణాలైనా విడుస్తాను, కానీ ఆ విషయం మాత్రం చెప్పను అన్నాడు. అలాగా అంటూ ఎడాపెడా కొరడాతో కొట్టనారంభించాడు. పాపం ఆ దెబ్బలకు సుగుణ శర్మ సుకుమార శరీరము రక్తంతో తడిసి ముద్దయిపోయింది. కళ్ళు తిరగసాగాయి. నాలుక పిడచగట్టుకుపోతోంది. దాహం దాహం అని అరిచాడు దీనంగా. దాహమా? ఒరే తమ్ముడు, దాహమట్రా, పో నీళ్లు పట్టురా పో అంటూ ఓ కూజాలో నీళ్లు తెప్పించి నోటిదాకా పెట్టి గబాల లాగేసుకుంటూ, ఆ సంగతి చెప్పు, అప్పుడు నీకు దాహం అన్నాడు. దాహం దాహం తీర్చుకొని చెబుతాను అన్నాడు. కానీ అదేం కుదరదు. దాహం తీర్చాలంటే ముందు నువ్వు నిజాలు చెప్పాల్సిందే అన్నాడు సూరకేతు. ఎంత చావాలనుకున్నా చచ్చే ప్రతి మనిషికి బ్రతుకుపై ఆశ ఉంటుందన్నది నిజమేనన్నట్టుగా దాహంతో పోయే ప్రాణాల్ని నిలబెట్టుకోవాలనుకున్న సుగుణ శర్మ, యువరాజు జయంతుణ్ణి నేనే ఆ అటవిక గూడెం అని చెప్తూనే ఇక ఆపై చెప్పలేక దప్పికతో గొంతెండిపోయి గుడ్లు తేలేశాడు. అతన్ని పరిశీలనగా చూసిన సూరకేతు, ఏం జరిగింది అతడికి అని ఆతృతగా అడిగి, తమ్ముడు శివపాలుడికి ప్రాణాలు పైకి పోయాయన్నట్టుగా సైగ చేశాడు. విన్న శివపాలుడు, పూర్తిగా చెప్పకుండానే పోయాడే అని పెదవి విరిచాడు. అందుకు సూరకేతు, చెప్పినంతవరకు చాలు. ఆ గురుకులానికి ఎడమవైపుగా ఓ అటవిక గూడెం ఉంది. దాని నాయకుడు సింగన్న. అతడు మహాబలశాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఈసారి మాత్రం విజయుడివై తిరిగిరా అన్నాడు. దానికా శివపాలుడు, ఈసారి కూడా మోసపోతాననుకుంటున్నావా ఏమిటి? అసలైన తలతోనే తిరిగి వస్తాను అంటూ వెళ్ళబోతూ ఉండగా, ఆగు తమ్ముడు, నీకు యువరాజు రూపురేఖలు చెప్పలేదుగా అన్నాడు మంత్రి. దాంతో అవునన్నట్లు తలగొక్కున్న శివపాలుడు, త్వరగా చెప్పు, ఆలస్యాన్ని నేను భరించలేను అన్నాడు. గుండ్రటి ముఖంతో, నవ్వితే సొట్టలు పడే బుగ్గలతో అంటూ ఏదో చెప్పి అతన్ని సాగనంపి తను మగధ రాజ్యానికి వచ్చేశాడు. ఇటు తన అన్న అయిన మగధ మంత్రి సూరకేతు చెప్పిన దిశగా 2 రోజులు ప్రయాణించి ఒక నది ఒడ్డుకు వెళ్ళాడు శివపాలుడు. కానీ అక్కడ తన అన్న చెప్పిన గూడెం ఏదీ లేకపోవడంతో, ఏమిటి, ఇక్కడే కదా ఓ గూడెం ఉంటుందని చెప్పాడు అని అనుకుంటూ ఉండగా, ఏందోరా, చేపలేమైనా కావాలా అని అడిగాడు ఒక జాలరి ఆ నదిలో పట్టిన చేపల్ని ఒక బుట్ట నిండా తీసుకువచ్చి. చేపల సంగతి తర్వాతలే గాని ఇక్కడ గూడెం ఉండాలి కదా, అదేమైంది అని అడిగాడు అతన్ని. దానికా జాలరి, 2 రోజుల క్రితమే ఈ నదికి వెళ్ళి వచ్చి గూడెం నేలమట్టమైంది. ఈ సంగతి మీకు తెలియదు. అయినా ఇది నాకు కొత్త కాదు. ఇలా ఎన్నోసార్లు గూడెం తుడిచిపెట్టుకుపోగా మళ్ళీ కొత్త ముఠా ఏదో ఒకటి వచ్చి ఇదే ప్రాంతంలో గూడెం ఏర్పాటు చేసుకుంటుంది. అన్నట్టు ఈ గూడెం గురించి అడుగుతున్నావు. నీకు ఈ గూడానికి సంబంధం ఏమిటి అని ఆసక్తిగా ప్రశ్నించాడు. చెప్తే చాలా ఉందిలే గాని నీకు అర్థం కాదు కాబట్టి పోయి చేపలు పట్టుకో అంటూ కొంత దూరం నడిచి అక్కడ నిలిచి ఉన్న గుర్రాన్ని వెనక్కి తిప్పి తిరుగు ముఖం పట్టాడు శివపాలుడు. నేలమట్టమైన గూడెం గురించి విన్న సూరకేతు, మన అదృష్టం బాగుండబట్టే ఆ దేవుడే కరుణించి ఆ నదిని పొంగించాడన్నమాట. ఎలాగైతేనేం యువరాజు జయంతుడి పీడ విరగడైంది. ఇక చిన్నగా రాజును తప్పించి నేనే రాజునైపోగానే నేను నా స్థానంలోకి తీసుకుంటాను. అందాక నువ్విలా చాటుగానే ఉండు అన్నాడు. దానితో శివపాలుడు, అన్నయ్య, నాకు నీతో పాటే ఉండాలనిపిస్తున్నది. ఎప్పుడో చిన్న దొంగతనం చేసి రాజుగారి ఆగ్రహానికి గురయ్యానని, రాజుగారు నిన్ను మెచ్చుకోవాలని మీరు రాజ్య బహిష్కార శిక్ష విధించినట్లు విధించి
ఇలా రహస్యంగా ఉంచుతున్నావు. ఇప్పుడు నువ్వే రాజువైపోతున్న సమయంలో కూడా ఆ రాజుకు భయపడాలా అని అడిగాడు బాధగా. తమ్ముడి మాటలకు బాధ కలిగినా ఇంకొన్నాళ్ళు ఓదార్చుకోక తప్పదు అంటూ ఆ గృహంలో నుంచి బయటికి నడిచిన అన్న సూరకేతు వంకే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు తమ్ముడైన శివపాలుడు. శివపాలుడు సూరకేతులు అనుకున్నట్లు ఆ జాలరి చెప్పినట్టుగా ఆ గూడానికి వెళ్ళి వచ్చిన యువరాజు జయంతుడు మాత్రము చావలేదు. గూడెం నాయకుడు సింగన్న, అతని భార్య ఎల్లమ్మే కాదు, గూడెం వాసులందరితో పాటు యువరాజు కూడా ఉప్పెన్లో కొట్టుకుపోసాగాడు. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రవాహ వేగానికి జయంతుడు వెళ్ళి ఒక పెద్ద బండరాతిపైన పడ్డాడు. క్రింద అంతా నీరు ఉన్నది. బండరాతిపైన పాపం బాలుడవ్వటాన భయపడిపోతూ ఉండగా ఒక పెద్ద పాము ప్రవాహంలో నుంచి కొట్టుకొని వచ్చి ఆ నీటిలో తేలుతూ తల పైకెత్తి జయంతుడి వంక చూసింది. ఆ పామును చూడగానే మరింత భయపడిపోయిన జయంతుడు బండ మీద నుంచి జారి పడబోగా, నాయనా, నన్ను చూసి నువ్వు భయపడకు. కారణజన్ముడివైన నిన్ను కాపాడగలందులకే నేనొచ్చాను. నీ వల్ల నాకు ఒక పని జరగాలి. నువ్వు ధైర్యంగా నా పడగ మీద కూర్చో అంటూ పడగ విప్పింది ఆ పాము. చాలాసేపు సందేహించినా చివరికి ఆ పాము తొందర చేయటంతో పడగ మీద కూర్చున్నాడు యువరాజు. దాంతో ఆ పాము నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చి, నాయనా, ఇక్కడికి మానవ మాతృడన్న వాడెవడూ రాడు. నువ్వు నా పనే కాదు, నీ పని నువ్వు చేసుకోవాలన్నా నీకు వయసు చాలదు. కాబట్టి నువ్వు ఇక వయస్కుడు అయ్యే వరకు ఏ దిగులు లేకుండా ఈ ప్రాంతంలోనే తిరుగు. నీకు కావలసిన ఆహారాన్ని నేను సమకూర్చడమే కాక నీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుతాను అని చెప్పింది. చిన్నవాడైన జయంతుడు పాము మాట్లాడటాన్ని వింతగా భావిస్తూ అలాగేనంటూ తలాడించాడు. కాలచక్రము గిర్రున తిరిగింది. జయంతుడు యుక్త వయస్కుడయ్యాడు. ఆ దీవికంతటికి రాజులాగా స్వేచ్ఛగా తిరగసాగాడు. ఆలోచిస్తున్న జయంతుడు పడగపైన ఆహార పళ్ళరాన్ని పెట్టుకు వస్తున్న ఆ పామును చూసి గబగబా దాని వద్దకు వెళ్ళి దాని నెత్తిన ఉన్న ఆహార పళ్ళరాన్ని అందుకొని, ఓ సర్పరాజా, నేనొక విషయాన్ని అడుగుతాను, ఏమి అనుకోవు గదా అని అడిగాడు. దానికి ఆ పాము, నా బిడ్డలాంటి నువ్వు ఏమడిగినా నేనేమి అనుకోన్నాయినా అడుగు అంది. ఇంతకాలంగా నాకు ఇలా ఉపచారాలు చేస్తున్నావు కదా, నిజానికి నీకు నాకు ఏమిటి సంబంధం? నా వల్ల నీకేమిటి లాభము అని అడిగాడు. దానికి ఆ పాము గబాలన ఒడ్డుకు వచ్చి చచ్చినట్లు పడిపోయింది. ఏమిటిది చనిపోయింది అని జయంతుడు అనుకుంటూ ఉండగానే ఆ ప్రాంతంలో ఒక దెయ్యం ప్రత్యక్షమైంది. ఆ దెయ్యాన్ని చూసి ఏమాత్రమూ భయపడని జయంతుడు, ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి ఆ దెయ్యం చిన్నగా నవ్వుతూ, చిన్నతనంలో నేను నీకిలా కనిపిస్తే భయపడతావనే ఓ చనిపోయిన పాము శరీరంలోకి దూరి ఆపై నీకు కనిపించి నిన్ను పెంచాను. అన్నట్టు నేనెవరినో కాదు జయంత, నీ గురువును సుగుణశర్మని అని చెప్పింది. ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు జయంతుడు. గురుదేవా, మీరిలాంటి అని అనేలోపే, నాయనా, చిన్నతనంలో నీకు ఈ విషయాలు చెప్పకూడదనే రాకుమారుడువైన నిన్ను ఆటవిక గూడానికి తరలించాను. కానీ నన్నా దుష్టమంత్రి బంధించి హింసించడంతో రహస్యం సగం చెప్పి కన్ను మూసిన నా ఆత్మ నీ చుట్టే పరిభ్రమిస్తూ ఉండటాన దెయ్యంగా మారిపోయి ఇటొచ్చాను. సరిగ్గా అదే సమయానికి ఆ నదికి వెళ్ళి వచ్చింది. ప్రాణభీతితో అల్లాడే నిన్ను చూసి ఓ పాము శరీరంలోకి దూరి నీతో స్నేహం చేశాను. ఆ తర్వాత విషయాలు నీకు తెలుసుగా అని చెప్పింది ఆ దెయ్యం. అది విన్న జయంతుడు, ఇంతకీ నేనెవరు? నాకీ మనుష్య సంచారం లేని ప్రాంతంలో నరకయాతన ఏమిటి అంటూ ప్రశ్నించాడు. దానికి గాను కథంతా వివరించిన ఆ దెయ్యము, యువరాజా, ప్రస్తుతము మీ అమ్మ నాన్నలిద్దరూ కారాగారంలో మ్రగ్గుతున్నారు. ఆ దుష్టమంత్రి రాజ్యపాలన చేస్తున్నారు. నా కుమారుణ్ణి చంపిన ఆ శివపాలుడు సేనానై దేశ ప్రజల్ని నానా అగచాట్లకు గురిచేస్తున్నాడు. వాడి ఆగడాలకి హద్దుపద్దు లేకుండా పోయింది అంటూ ఆగింది. అంతా విన్న జయంతుడు వాడి అంత చూస్తానంటూ పిడికిలు బిగించగా, నాయనా, ఆవేశపడకు, నాతోరా,
అతన్ని ఎదిరించే ఉపాయం చెబుతాను అంటూ ముందుకు సాగగా అనుసరించాడు జయంతుడు. ప్రజల్లారా, మహారాజుగారి ఆరోగ్యం బాగుండకపోవడంతో పాటు వారసుడెవ్వరూ లేకపోవటాన నన్ను మీరు రాజును చేశారు. నేను మీ మనిషిని కాబట్టి మీకు ఏ ఆపదొచ్చినా అవసరం వచ్చినా నాతో చెప్పుకోండి. ఈనాడు మిమ్మల్ని ఇలా పిలిపించడానికి కారణము, నేను రాజునై సరిగ్గా 10 ఏళ్ళు అవుతున్నది కాబట్టి ఈరోజు మీ అందరికీ నూతన వస్త్రాలు పంచిపెట్టబోతున్నాను అనగానే పిచ్చి ప్రజలు జేజేలు కొట్టారు. అంతలో, ఆగు, నువ్విక రాజుగా ఉండటానికి వీలేదు. ఈ రాజ్య వారసుణ్ణి నువ్వన్నట్టుగా ఎవరో చంపలేదు అంటూ ఆ సభలోకి వచ్చాడు ఒక మధ్య వయస్కుడు. నుదుట తిలకంతో పాటు తలపాగా చుట్టుకొని ఉన్న ఆ వ్యక్తిని ఒక వ్యాపారిగా భావించడంతో పాటు అతని చేతిలోని ఒక చిన్న పక్షి వంక వింతగా చూస్తూ, ఎవరు నువ్వు? ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు మంత్రి సూరకేతు. నాకు పక్షులంటే చాలా ఇష్టం కాబట్టి ఓ బోయవాడి వద్ద ఈ పక్షిని కొన్నాను. ఏ పక్షిని కొన్నా ముందు మాటలు నేర్పిస్తూ ఉంటాను, కానీ ఇది నాకే మాటలు నేర్పించింది. యువరాజు జయంతు క్షేమంగా ఉన్నాడని ఈ పక్షి అని ఇంకా ఏదో చెప్పబోతుండగానే గభాల్ నా వర్తకుణ్ణి సమీపించిన మంత్రి, తతిమా విషయాలన్నీ అంతఃపురంలో మాట్లాడుకుందాం అంటూ అంతఃపురానికి తీసుకువచ్చి అతన్ని చంపి పారేశాడు. అతడి శవాన్ని శివపాలుడు మోసుకెళ్ళిపోగా ఆ పక్షిని చేతిలోకి తీసుకున్న మంత్రి సూరకేతు, ఎక్కడే ఆ యువరాజు, త్వరగా చెప్పు అని అడిగాడు. ఆ మరుక్షణము ఆ పక్షి ఓ దెయ్యంలాగా మారింది. ఏమిటి మాయాజాలమని మంత్రి అనుకోగానే, మంత్రి, ఆ విషయం చెప్పను, త్వరలోనే వచ్చి నీ ప్రాణాలు తీస్తాడు, జాగ్రత్త అన్నట్టు నేనెవరిని అనుకుంటున్నావు? నీచే చంపబడ్డ గురుదేవుణ్ణి అని చెప్తూ మాయమైపోయింది ఆ దెయ్యం. దెయ్యం అలా బెదిరించి వెళ్లటంతో పాటు ఎప్పుడో వెల్లువలో చచ్చిపోయాడనుకున్న జయంతుడు బ్రతికే ఉన్నాడని వినేసరికి వెన్నులో నుంచి చలి పుట్టుకు వచ్చింది. అంతలో ఆ వర్తకుడి శవాన్ని పారేసి అక్కడికి వచ్చిన శివపాలుడు, పక్షేది అని అడగ్గా విషయం వివరించిన సూరకేతు, తమ్ముడు, ఇప్పుడేమిటి మనకు దిక్కు అని అడిగాడు ఆందోళనగా. అందుకు శివపాలుడు, నువ్వు కంగారు పడకన్నయ్యా, నాకు తెలిసిన మాంత్రికులు 4-5 ఓ 2 రాక్షసులు కూడా ఉన్నారు. కాకపోతే వారికి ఓ 1000 మంది మనుషుల్ని బహుమతిగా ఇవ్వాలి అన్నాడు. పని పూర్తవ్వాలి కానీ 1000 మందేమిటి, ఎంతమందినైనా ఇస్తాను అని సూరకేతు చెప్పడంతో గబగబా బయటికి నడిచాడు శివపాలుడు. అతడలా ఓ గుర్రాన్నెక్కి ఆ రాజ్యానికి తూర్పుగా ఉన్న ఓ కొండ వద్దకు వెళ్ళి జీబూబా అని పిలిచాడు. ఎవర్రా అది నన్ను పేరు పెట్టి పిలిచేది అంటూ నిలువెల్లా నల్లగా భయంకరంగా ఉన్న ఓ రాక్షసుడు కొండరాళ్లను పిండి చేసుకుంటూ నడుస్తూ ఆ ప్రాంతానికి వచ్చాడు. వాణ్ణి చూసిన శివపాలుడు విషయం వివరించి, ఈ పని చేశావంటే నీకు 1000 మందిని ఆహారంగా ఇవ్వటమే కాదు, మా రాజ్యంలోనే స్థావరం కల్పిస్తాను అన్నాడు. ఆ మాటలకి ఆనందపడ్డ రాక్షసుడు, వాణ్ణి అంతం చేస్తాన్రా అంటూ పిడికిలు బిగిస్తూ, అన్నట్టు వాడెక్కడున్నాడు అని ప్రశ్నించాడు. ఆ విషయం నాకు తెలిస్తే నువ్వెందుకు, నేను 12 వెళుతున్నాను, నువ్వు వాడి శవాన్ని తెచ్చి చూపితే నీకు చెప్పింది ఇస్తాను అంటూ తిరిగి గుర్రాన్నెక్కి వెళ్ళిపోగా, ఇప్పుడేం చెయ్యాలరా నాయనా అన్నట్లు బుర్ర బద్దలు కొట్టుకుంటూ అటూ ఇటూ పచార్లు తిరగసాగాడు ఆ రాక్షసుడు. ఈ విషయమై ఆలోచించని శివపాలుడు ఎడతెగని ప్రయాణం చేసి సూర్యాస్తమయ సమయానికల్లా భూతాల దీవిని చేరుకున్నాడు. ఆ ప్రాంతము మిక్కిలి భయభ్రాంతుణ్ణి చేస్తున్నా ధైర్యంగా గుర్రం దిగి, మలయాళ మాంత్రిక అని అరిచాడు. ఆ పిలుపుకు ఎక్కడో ఓ శ్మశానం పక్కగా కూర్చొని దెయ్యాలు భూత ప్రేత పిశాచాలతో ఆటలాడుకుంటున్న మలయాళ మాంత్రికుడు, ఎవర్రా మానవుడు అంటూ వచ్చి శివపాలుణ్ణి చూసి చేతిలోని కాగడాని ఓ సమాధికి గుచ్చి, ఏమిటిలా వచ్చా అని అడగ్గా విషయమంతా వివరించిన శివపాలుడు, ఈ పని చేశావంటే నీకు బలి పశువులుగా 1000 మంది మనుషుల్నిస్తాను అన్నాడు. దానికా మాంత్రికుడు క్షణంలో ఎగిరి గంతేసినా అంతలోనే నిలువున నీరు కారిపోతూ, ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది, నువ్వు గనక తెలుసుకొని చెప్పావంటే
నా దగ్గరున్న దెయ్యాలు భూతాలు ద్వారా అంతం చేసేస్తాను అన్నాడు. అది తెలిస్తే నువ్వెందుకు? నీకై నువ్వు వాణ్ణి చంపగలిగితే నన్ను కలువు, నీకు చెప్పింది ఇస్తాను అంటూ గుర్రం ఎక్కి ముందుకు సాగగా, బంగారం లాంటి అవకాశమే, ఇప్పుడేమిటి చేయటం అంటూ తలగొక్కుంటూ పిచ్చెక్కిన వాడిలాగా పచార్లు చేయసాగాడు మలయాళ మాంత్రికుడు. అది కూడా ఏమాత్రం ఆలోచించని శివపాలుడు, వెధవులంతా నన్నే చెప్పమంటున్నారే, ఎక్కడున్నాడో తెలిస్తే మధ్య వీళ్ళెందుకు అన్నట్లు అసలు తను ఎక్కడున్నాడు, ఎలా అతన్ని కలవటం, ఇంకెవరిని ఆశ్రయించడం, ఎక్కడికని ప్రయాణించటం అని ఆలోచిస్తూ ఉండగానే బ్రహ్మాండమైన వికటాటహాసం వినిపించింది. ఎవరా అన్నట్లు చూశాడు. చుట్టూ చక్కటి చిమ్మ చీకట్లు. ఆ చీకట్లలో చెట్లు సహితం భూతాల్లా కనిపిస్తున్నా ఏమాత్రమూ భయపడిన శివబాలుడు నవ్వేదెవరా అని చూసినా ఎవరూ కనిపించకపోవడంతో భ్రమించి ఉంటానేమో అనుకొని మరి కాస్త ముందుకు వెళ్ళాడు. అంతలో మళ్ళీ ఆ నవ్వు వినిపించింది. ఎవరా నవ్వేది? ధైర్యముంటే నాతో రండి అని అరిచాడు. అంతే, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా తళుక్కున మెరిసినట్లై ఒక భీకరాకారము ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో బారాడి గడ్డంతో పాటు చింపి జుట్టుతో ఎర్రటి కనుగుడ్లతో భయంకరమైన ఒక ముఖము శివపాలుడికి కనిపించింది. పీకల దాకా కనిపిస్తున్నది తతిమా శరీరం ఏమైనట్లు అని అనుకుంటూ పరిశీలనగా చూసిన శివపాలుడికి ఒక జంతువు శరీరం కనిపించింది. ఏమిటిది? ఆశ్చర్యంగా ఉందే. చేతులు తల అంతా మనిషిలాగుండి తతిమా శరీరం మాత్రము ఓ జంతువును పోలినట్టు ఉందే అని అనుకుంటూ ఉండగానే మరోమారు పెద్దగా నవ్వాడు ఆ వింత మనిషి. నవ్వుతూనే, నన్ను చూసి ఆశ్చర్యపడకురా, నన్ను మృగమాంత్రికుడు అంటారు. నువ్వు మాంత్రిక మృగం అన్నా పలుకుతాను. నా శక్తులు ఒక దుష్ట మానవుడి వల్ల అంతమైపోయాయి. నా శక్తులు నాకు దొరికితే ఆ దుష్ట మానవుణ్ణి నిలువున భస్మం చేసేసి పారేస్తాను అంటూ ఆగాడు. అది విన్న శివపాలుడు, నీ శక్తుల్ని అంతం చేసిన ఆ మానవుని చంపడానికి నన్ను కలవడానికి సంబంధం ఏమిటి అని అర్థం కానట్లు అడిగాడు. దానికా మాంత్రిక మృగము, నా శక్తుల్ని అంతం చేసిన వాడు నువ్వు వెతికేవాడు ఒక్కడే కాబట్టి నిన్ను ఇలా కలిశాను. నువ్వు వాణ్ణి చంపితే 1000 మంది మనుషుల్ని బహుమానంగా ఇస్తాననటం నేను విన్నాను. కాబట్టి నువ్వు ముందుగా నాకా 1000 మందిని అప్పగిస్తే నేను వాళ్ళను బలిచ్చి ఆ కాళీమాతను ప్రసన్నం చేసుకొని నా శక్తులు నేను పొంది నీ పని చేసి పెడతాను. అంతేకాదు, నీ పుణ్యమా అని నేనా మల్లికను చేపడతాను అన్నాడు. అంతా విన్నా ఏమీ అర్థం కాని శివపాలుడు, నేను వెతుకుతున్న జయంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? సామాన్య మానవుడైనా అతను నిన్నెలా శక్తిహీనుణ్ణి చేయగలిగాడు? ఆ మల్లిక ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. దానికి ఆ మాంత్రికుడు, నేను బాగ్దాద్ నగరానికి చెందిన ఓ ధనికుడికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ వస్తున్నాను. ఓ విధంగా చెప్పాలంటే నాకుండే శక్తులకు కావలసిన బలులకు ఆయనే బాగ్దాద్ మనుషుల్ని అప్పగించాడు. అతడు అప్పగించిన వారిని కాళీమాతకు బలి ఇవ్వబట్టే నేను ఆ శక్తుల్ని పొందగలిగాను. ఇక అసలు విషయం ఏమిటంటే, ఆ ధనికుడికి అమ్మాయిల పిచ్చి జాస్తి. కంటికి కనిపించిన ప్రతి అందమైన ఆడదాన్నే కాదు, అతనికి కనిపించని ఆడదాన్నైనా సరే నన్ను తెచ్చి అప్పగించమని ప్రాణాలు తోడేస్తూ ఉంటాడు. అతని మీద విశ్వాసంతో నేను నానా తంటాలు పడి తెస్తే ఆమెను బలవంతంగా వివాహమాడి భార్యగా చేసుకునేవాడు. అదేవిధంగా ఒకనాడు బాగ్దాద్కు యువతలుగా ఉన్న హిందూ దేశంలోని ఓ చిన్న పల్లెలో ఉండే ఓ సామాన్య రైతు కూతురు మల్లిక నాకుంట్లో పడింది. ఆమె సామాన్యురాలైనా ఆమె అందము అప్సరసలనే తలదన్నేదిలాగా ఉండడంతో ఆమెను అతనికి అప్పగించబుద్ధి పుట్టలేదు. నేనే ఆమెను పెళ్లాడదలిచి చెరువు గట్టుకు నీటికై వచ్చిన ఆమెను అమాంతం నా 2 చేతుల్లో ఎత్తుకుని అడవి దారెంట ముందుకు రాసాగాను. నా బంధనంలో చిక్కిన ఆమె రక్షించండి రక్షించండి అంటూ పెద్దగా అరవసాగింది. ఆ అడవిలో పైగా నాకున్న శక్తులు, ఆమెను ఎవరొచ్చి కాపాడుతారులే అన్న గర్వంతో నేను ఆమె అరుస్తున్నా పెద్దగా లెక్క చేయలేదు. కానీ ఆ గర్వమే నా కొంప ముంచింది. ఆమె అరుపుకు ఒక దెయ్యం వచ్చి నా దారికి అడ్డుగా నిలిచింది. పైగా దుర్మార్గుడా,
ఆమెను వదులు అని హూంకరించింది. సర్వశక్తివంతుడైన నన్ను ఆ దెయ్యం అలా అడ్డగించి హూంకరించడంతో కోపోద్రేకుడునై ఓ చేత్తో ఆమెను గట్టిగా పట్టుకొని రెండో చేతిలోని మంత్రదండాన్ని పైకెత్తి ఆ దయ్యాన్ని ఒక చెట్టుకు ఖర్చుకుపోయేలాగా మంత్రం జపించబోయాను. కానీ అంతలో ఎట్నుంచో వచ్చాడు ఓ ఆజానుబాహుడైన యువకుడు. మెరుపు వేగంతో వచ్చి నా చేతిలోని మంత్రదండాన్ని నేల మీద పడేలా చేశాడు. నేల మీద పడగానే భూమి రెండుగా చీలి మంత్రదండము భూస్థాపితమైపోగా తిరిగి విచ్చుకున్న భూమి కలిసిపోయింది. దాంతో నా శక్తులన్నీ పోయినా నా శక్తులలా పోవటానికి కారణమైన ఆ యువకుడిపై కక్ష సాధించుకోవాలని ఆ దెయ్యాన్ని చంపాలని ప్రయత్నించాను. కానీ వీలు పడలేదు. కారణము నాకంటే ముందుగా ఆ దెయ్యము ఆ యువకుడితో నా పీక పట్టుకునేలా చేసింది. దీంతో ఇక ఇలా కాదని వెనుదిరిగి వచ్చేశాను. అలా వస్తూ ఉండగానే నువ్వు ఆ రాక్షసుణ్ణి ఆ చిన్న మలయాళ మాంత్రికుణ్ణి కలవటం చూశాను అంటూ చెబుతున్నవాడల్లా కాసేపు ఆగి గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి తిరిగి, అంతా విన్నావు కాబట్టి నువ్వు నాకు ఆ 1000 మందిని అప్పగించావంటే నేను పూజలో కూర్చొని వచ్చే పౌర్ణమి నాటికల్లా ఆ శక్తులు గల మంత్రదండాన్ని తిరిగి పొంది వాణ్ణి అంతం చేసేస్తాను అని చెప్పాడు. కథంతా విన్న శివపాలుడు ఆలోచనలో పడ్డాడు. ఆ మాంత్రిక మృగం చెప్పినట్టుగా జయంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినా అతనికి తోడుగా ఉన్న దెయ్యము తన అంతు చూస్తుందన్న భయం కలిగింది. కాబట్టి తన అన్న సూరకేతును సంప్రదించి ఆ మాంత్రిక మృగం కోరిక ప్రకారము 1000 మంది మనుషుల్ని అప్పగించి ఆపై ఆ జయంతుడు అంతు చూడటమే ఉత్తమమైన మార్గంగా తోచింది. ఈ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ఇంకా ఆలస్యం ఎందుకు, నాతో మా దేశానికి రా అంటూ గుర్రాన్ని అదిలించగా గుర్రంలాగే శివపాలుడి వెనగ్గా పరిగెత్తసాగాడు మృగమాంత్రికుడు. సమయానికి మీరు రాకుంటే నా జీవితం అన్యాయమైపోయిండేది అంటూ ఎదురుగా నిల్చొని ఉన్న జయంతుని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది మల్లిక. మీరు నాకు కాదు, మా గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓ విధంగా మిమ్మల్ని కాపాడింది ఈయనగారే అని పక్కకు చూశాడు జయంతుడు. కానీ దెయ్యం రూపుడై పక్కన ఉండాల్సిన గురుదేవుడు సుగుణశర్మ కనిపించకపోవడంతో ఏమయ్యాడబ్బా అని అనుకున్నాడు. ఇంతలోనే ఆమె మీ గురువుగారేరి అని అడిగింది. అదే నాకు అర్థం కావటం లేదు. సరే కానీ నువ్వెవరువు, ఆ మాంత్రికుడు అలా ఎక్కడికి తీసుకుపోతున్నాడు అని అడిగాడు జయంతుడు. తన గురించి వివరించిన ఆమె, నా అనుమానం ప్రకారము నన్ను ఆ మాంత్రికుడు బాగ్దాద్ నగరానికే తీసుకుపోతున్నాడు. ఆ నగరంలో ఒక ధనికుడు నాలాంటి అందమైన యువతుల్ని అని ఆగిపోయి సిగ్గుతో తలవాల్చేసుకుంది. చెప్తూ ఆగిపోయావేం? నాకు నేను అందమైన అమ్మాయినని చెప్పుకున్నాను కదా, అందుకే అంటూ అర్ధోక్తిలో ఆగిపోగా ఆమెకు మరి కాస్త దగ్గరగా జరిగిన జయంతుడు, అందులో తప్పే ఉంది, నువ్వు అందంగా ఉన్నావుగా అన్నాడు ఆమె వంక ప్రేమగా చూస్తూ. దానికామె, అలాగా, మరి ఈ అందమైన చిన్నవాడు ఏ ఊరుకు చెందినవాడో తెలుసుకోవచ్చా అని అడిగింది కొంటెగా. విన్న జయంతుడు, నేను ఏ ఊరికో కాదు, ఓ దేశానికి యువరాజును కాబోయే రాజును అని చెబుదామనుకున్న వాడల్లా ఆగిపోయాడు. అలా చెప్తే ఆమె పేదదన్న భావంతో తనకు దూరం అవుతుందని భావించబట్టే తాను కూడా ఓ పేదవాణ్ణి అని అబద్ధమాడాడు. అది నిజమని నమ్మిన ఆమె, మీరు నాకు నచ్చారు అన్నట్లు మిమ్మల్ని చూస్తుంటే వీరులుగా కనిపిస్తున్నారు కదా, ఆ ధనికుడి కీళ్లు విరగదీయకూడదు, వాడి వల్ల మా పల్లెలోని ఆడపిల్లలంతా అల్లాడిపోతున్నారు అని చెప్పింది. దానికి తానేదో అనేలోపే, యువరాజా ఈమెను రక్షించావుగా, ఇక అనవసర విషయాలెందుకు మనకు అన్నదా దయ్యం అప్పుడే అక్కడికి వస్తూ. కానీ వినలేదు యువరాజు. అంతలో మల్లిక, మీరు యువరాజులై ఉండి అబద్ధం చెప్పారేం అని అడగ్గా, నువ్వు దూరమైతావనే అని చిన్నగా నవ్వేశాడు యువరాజు. తను నవ్వేస్తూ, దెయ్యమైన మీరు ఆ మంత్రిని చంపలేరా అని అడగ్గా, చంపలేనని కాదమ్మా, చంపకూడదు, కారణం నేను సద్బ్రాహ్మణుణ్ణి, మంచి కోసమే అయినా హత్య చేయటం పాపమే కదా, అలాగని రాజులకిది వర్తింపదు, వారు చంపితేనే రాజు అనిపించుకుంటాడు అని చెప్పాడు. అది విన్న యువరాజు, మీరన్నట్టు రాకుమారుని కాబట్టి
నేనా ధనికుడి పని పడదామనుకుంటున్నాను, దీవించండి అనగా మరేం మాట్లాడలేకపోయాడు సుగుణశర్మ. అలా సరాసరి ఆ ధనికుడి నివాసానికెళ్ళి లోపలికి పోబోగా, ఎవర్రా నువ్వు, అడవి మనిషివి అని ఆటకాయించారు సేవకులు. నేను అడవి మనిషినేరా, మర్యాదగా మీ జమీందారుని బయటికి రమ్మనండి. కాదు కూడదు అంటే నాతో తలపడా ముందు మీరొచ్చారో మీ తలలు పుచ్చకాయలాగా పగులుతాయి అని గర్జించాడు. ఆ మాటలకు భయపడినట్టుగా నటించారు వారు. లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఒక్కసారిగా మరో 10 మందితో జయంతుడి పైన విరుచుకుపడ్డారు. చేత బళ్ళాలతో తనపై విరుచుకుపడ్డ వాళ్లను తెలివిగా దెబ్బతీస్తూ నేల కూల్చసాగాడు జయంతుడు. కన్ను మూసి తెరిచేటంతలో వచ్చిన 10 మంది జయంతుడు చేతి దెబ్బలకే పరలోక గతులు అయ్యారు. వారంతా చచ్చిపోవటంతో ఇక అడ్డెవరూ లేరని ముందుకు వెళ్లబోతున్న జయంతుడిపైకి ఒక పులి విరుచుకుపడింది. ఆ పులి జమీందారు గారి పెంపుడు పులై ఉంటుందని జయంతుడు పసిగట్టే లోపే, ఇది నా పులేరా, నీలాంటి వారు నాకు ఎందరో విరోధులు, నీలా మరి ఎదురు తిరిగినప్పుడే దీన్ని ప్రయోగిస్తాను, ఇక నువ్వు చచ్చినట్టే లెక్క అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ముసలతను. నీ చావు మూడే నాతో విరోధం తెచ్చుకున్నావురా, ముందు ఈ పులిని చంపి ఆపై నీ అంతు చూస్తాను అంటూ క్రింద పడున్న ఓ బల్లాన్ని తీసుకుని ఆ పులికి ఎదురుగా నిలిచి చిటికలో ఆ పులిని నేల కూల్చిన జయంతుడు ఇక అట్టే సమయాన్ని వృధా పుచ్చక జమీందార్ని సమీపించి పిడికిలు బిగించి ఒకే ఒక గుద్దు గుద్దాడు. ఆ గుద్దుతో జమీందారు హే అల్లా మై మర్గయా అంటూ కెవ్వున అరుస్తూ ప్రాణాలు కోల్పోయాడు. అతడు చచ్చిన మరుక్షణము యువతులంతా పోలోమంటూ వచ్చి జయంతునికి కృతజ్ఞతలు తెల్పబోగా వారందరినీ క్షేమంగా వెళ్ళి రమ్మని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వడివడిగా నడుచుకుంటూ మల్లిక సుగుణశర్మలు ఉన్న స్థలానికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. జయంతుడి సాహసానికి అబ్బురపడ్డ దయ్యమైన సుగుణశర్మ, ఇక మనం బయలుదేరదామా అని తొందర చేయగా, నువ్వు వెళ్ళిరా మల్లిక, నిన్ను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పిన జయంతుడు గురువుగారితో కలిసి ప్రయాణమయ్యాడు. ఇటు శివపాలుడు తన అన్న సూరకేతును ఒప్పించి మాంత్రిక మృగానికి రహస్యంగా పూజా ఏర్పాట్లు చేయించాడు. అంతేకాదు తన అన్న చెప్పిన విధంగా మత్తుమందు చల్లి నేరాలు చేసి కారాగారంలో ఉన్న ఖైదీలను ఆ రహస్య పూజా మందిరానికి చేర్చి బందీలుగా మార్చి బలికి సిద్ధం చేశాడు. అటు శివపాలులోనే కాదు, ఇటు సూరకేతులో కూడా ఎప్పుడెప్పుడు ఈ బలుల కార్యక్రమం పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ మంత్రదండము మృగమాంత్రికుడి చేతికి వస్తుందా అన్న ఆతృత పెరిగిపోసాగింది. ఆ ఆతృతతోనే వారిరువురు పూజ ఎప్పుడైతుందా అని పచార్లు చేయసాగారు. సరిగ్గా అదే సమయానికి సుగుణశర్మ ఆచూకీ తీసి చెప్పగా అక్కడికొచ్చిన జయంతుడు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండానే 2 పిడిగుద్దులతో ఆ అన్నదమ్ములిద్దరినీ హతమార్చేశాడు. 2 పిడిగుద్దులతో కెవ్వు నరుస్తూ వారు ప్రాణాలు వదలటం విన్న మృగమాంత్రికుడు అదిరిపాటుతో జయంతుణ్ణి చూసి ఆవేశరూపుడై బలికోసమని తెచ్చిన గొడ్డలి చేతికి తీసుకొని నిన్నీసారి వదలరా అంటూ మీదకు ఉరకబోగా ఆ మందిరం నిండా బంధించబడ్డవారికి ఆ గొడ్డలి ప్రమాదవశాత్తు తగిలితే చచ్చిపోతారని భావించిన జయంతుడు ఆ మాంత్రికుణ్ణి కవ్విస్తూ చాలా దూరానికి తీసుకుపోయి ఇక అతగాడు తన పైకి వెనక్కాళ్లతో ముందుకు ఉరకబోతూ ఉండగా ఒక్క ఎగురు ఎగిరి అతగాడి గుండెలపైన తన్నాడు. ఆ తన్నుతో గొడ్డలి ఒక పక్క, మృగమాంత్రికుడు మరొక పక్కగా పడ్డాడు. అదే అదునుగా భావించిన జయంతుడు గబాలన గొడ్డలి అందుకొని ఒకే ఒక దెబ్బతో ఆ మాంత్రిక మృగం తల నరికివేసేశాడు. పాపం ఆ మాంత్రిక మృగము గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదలటము ఆనందంగా చూసిన దెయ్యం గురువు, ఇంతకాలానికి నాకు ఆనందంగా ఉంది నాయనా అన్నాడు. ఆపై అదే రహస్య మందిరంలో ఉన్న తన తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాడు జయంతుడు. విషయం విన్న మహారాజు మహారాణి సుగుణశర్మ స్థితికి బాధపడ్డారు. ఆ రాజ్య ప్రజలైతే దెయ్యమైన సుగుణశర్మ త్యాగానికి నివాళులర్పిస్తూ యువరాజు జయంతుడికి జేజేలు పలికారు. ఒక శుభముహూర్తాన మగధ సామ్రాజ్యంలో నుంచి జయంతుడు పంపగా వెళ్ళిన రాజభటులు మల్లికను ఆమె తల్లిదండ్రుల్ని వెంటపెట్టుకురాగా
మల్లికను తన తల్లిదండ్రుల ఇష్టానుసారం జయంతుడి వివాహం చేసుకున్నాడు. దయ్యమైన సుగుణశర్మ ఆ దంపతులిద్దరినీ దీవించి ముక్తిలోకాల వైపు పయనమై వెళ్ళిపోయాడు. జయంతుడు చాలా కాలము రాజ్యపాలన చేపట్టి మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాడు. మాంత్రిక మృగము కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.